దేశం గొప్పదా, మతం గొప్పదా, కులం గొప్పదా అని ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ అడిగితే ఆయన ఏం చెప్పారంటే, మతం కులం నాకేం వర్తించవు, నా దేశమే నా మతం, నా ప్రజలే నా కులం, వారి ఆనందమే నా మతం అని చెప్పి చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడికి ఒక కార్యకర్తగా ఉంటాం, ఒక సేవకుడిగా ఉంటాం, ఎలా ఉంటాం అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది. కానీ ఆయన స్ఫూర్తితో ఎప్పుడూ ప్రజలకి దగ్గరగా ఉండి ప్రజల్ని మన్నల్లో పొందడానికే మేము చూస్తాం. రాజకీయం అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మాది రాజకీయ కుటుంబమే. నా చిన్నప్పుడే ఫస్ట్ మా అమ్మ కొయ్యల దుర్గ గారు వార్డు మెంబర్గా గెలిచారు. తర్వాత నాకు స్కూలింగ్లో ఉన్నప్పుడు నా తండ్రి కార్పొరేటర్గా మొదలెట్టారు. మాది ఎప్పుడు చెప్పాలంటే రాజకీయ కుటుంబమే, కొత్తగా కాదు. పెద్దగా పదవులు లేకపోయినా చిన్నప్పటి నుంచి ప్రజలతో ఉన్న పార్టీ మాది. సో ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడతాం. ముఖ్యంగా వాటర్ సమస్య కోసం, డ్రైనేజ్ సమస్య కోసం. ఇందాక నా మహిళలు డ్రైనేజ్ కోసం చెప్పారు. మన డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారం 45 మంది మన మున్సిపల్ శానిటైజర్ స్టాఫ్ ఈ డ్రైనేజ్ అన్ని తీయడానికి. మొత్తం ఈ 40,000 మందికి కూడా ఆ 40 మందితో ఉండడంతో సరిగ్గా సమకూర్చలేకపోతున్నారు. ఇందులో మున్సిపాలిటీ అంటే రెగ్యులర్గా స్ట్రెంత్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అర్బన్లో రెగ్యులర్గా పని జరుగుతూ ఉంటుంది. కానీ మన కాతర్ గ్రామం వచ్చేసరికి అలా కాదు, అతి తక్కువ మంది. ఇందులోనే డ్రైవర్లు, ఇందులోనే క్లీనర్లు, మళ్ళీ ఇందులోనే హెల్పర్లు, వీళ్ళందరూ ఉండడం వల్ల సరిపోవట్లేదు. త్వరలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా అదృష్టం కొద్దీ కళ్యాణ్ గారే ఆయన దృష్టికి తీసుకెళ్ళి మన పంచాయతీకి 90 మంది స్టాఫ్ని అసైన్ చేస్తే పనులు చాలా చక్కగా ఉండి స్వచ్ఛ కాతేరుగా మనం త్వరలోనే రూపొందించుకుంటామని అది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య మండు ఎండలు సైతం నీరు లేని పరిస్థితి, వర్షాకాలంలో మురికి నీరు తాగే పరిస్థితి, పక్కనే 1 కిలోమీటర్ గోదావరి పెట్టుకుని కూడా మన నీరు సంపాదించుకోలేకపోతున్నాం. వీటి నుంచి వైజాగ్ వెళ్తుంది వాటర్, కానీ మనం తెచ్చుకోలేకపోతున్నాం. ఈసారి మాత్రం ఖచ్చితంగా వాటర్ మీద ఫోకస్ చేయాలి. ఒకసారి మైక్ మీకు ఇస్తాను, మీ దృష్టిలో ఇంకేమన్నా సమస్యలు ఉంటే, ఎందుకంటే మహిళలకే ఓర్పు ఎక్కువ, భూదేవు అంత ఓర్పు ఉన్న నా మహిళలందరినీ నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ముఖ్యంగా మీరు ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏంటో చెప్తే ఈ స్వతంత్ర ఉద్యమం రోజున మనందరం ఆ సమస్య నుంచి విముక్తి అవడానికి, స్వేచ్ఛను పొందడానికి నేను ప్రయత్నం చేస్తాను. మల్లెపాట గోతులో పట్టుకుంటున్నాను. తరతరాల మాదిరిగా నీరు దొరకని పరిస్థితి మనది. ఇప్పుడు మనం నీరు సంపాదించుకోవడం పెద్ద పనే కాదు. గతంలో అంటే పని చేయించుకోవడం రాక చాలా మంది ఆగిపోయారు. డైరెక్ట్ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి అంత స్వేచ్ఛ ఉంది మన కాతేరు నాయకులు కొంతమందికి. మరి ఎందుకో ఈ నీటి సమస్య కొంచెం ఆలస్యం అవుతుంది. కానీ ఈసారి అలా కాకుండా మనందరం ఐకమత్యంగా త్వరలోనే నీటి సమస్య తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరైన సమయం వచ్చినప్పుడు ఎలా ఏంటనేది మీకు చెప్తాను. ఒక 6 నెలల్లో ఖచ్చితంగా, ఇప్పుడు ఆగస్టు నడుస్తుంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి లోపల మన కాతరి గ్రామానికి నీటి సమస్య అనేది లేకుండా చేస్తామని మీ అందరికీ సభాముఖంగా దీనికోసం అవసరమైతే నేను, నా స్నేహితులు, నా తమ్ముళ్ళు అందరం కలిపి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదృష్టం ఏంటంటే ఇప్పుడు రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నా గురుదేవులు, మా ఆరాధ్య దైవం, మా ప్రియతమ నాయకుడు, ప్రజల మన్నన పొందిన ఏకైక నాయకుడు, మంచి మనసు ఉన్న వ్యక్తి. ఆయన రూరల్ వాటర్ సప్లై మినిస్టర్ కింద ఉన్నారు. ప్రెసెంట్ కేంద్ర ప్రభుత్వం 2 రకాలుగా వాటర్ సప్లై మొత్తం స్టేట్ అంతా, దేశం అంతా సప్లైలో పెట్టారు. ఒకటి అమృత్ 2.0 పథకం. అమృత్ 2.0 పథకం ఏంటంటే అర్బన్ సిటీస్ అన్నిటికీ వర్తిస్తుంది. తర్వాత జల జీవన్ పథకం, ఇది రూరల్ సప్లై, పంచాయతీలు, కొంచెం వెనకబడిన ప్రాంతాలు, వీటన్నిటికీ జల జీవన్ పథకం వర్తిస్తుంది. ఇప్పుడు మనకి వాటర్ రావాలంటే ఈ జల జీవన్ పథకం ద్వారా మొత్తం మనం వాటర్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ కాతేరు పరిస్థితి ఎలా ఉందంటే, పేపర్ మిల్ వ్యక్తి మనకి సిఎస్ఆర్ నిధుల ద్వారా ఒక 10 ట్యాంకులు సప్లై చేస్తున్నారు. ఆ 10 ట్యాంకుల నుంచే మనకు వాటర్ వస్తుంది. లేదు అంటే కష్టం. ఇంకోటి మా నాన్నగారు కొయ్యల రామన్న గారు నిరంతరం పేద ప్రజల పక్షి అనమాట. ఆయన ఇప్పుడు 3 సార్లు నగ్గారు. పార్టీతో సంబంధం లేకుండా ఎదిగిన గొప్ప నాయకుడు ఆయన. నిజంగా చెప్పాలంటే అలాంటి తల్లిదండ్రులు పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన వల్ల ఈ గణపతి నగర్ మాకు 4 వీధులు ఒక విధంగా చెప్పాలంటే కొంచెం వాటర్ సమస్య తీరిందంటే ఆయన వల్లే. అది కూడా పేపర్ మిల్ ఇచ్చిన వాటర్ పూర్తిగా సెట్ అవుతుందని కాదు,
ఒక్కొక్క సమయంలో కుళాయిలు రావు. కానీ ప్రభుత్వం మనకంటూ మన కాతేరు గ్రామానికి ఒక వాటర్ సప్లై సమకూర్చితే ఈ సమస్య నుంచి మనం పూర్తిగా విముక్తి అవుతాం. త్వరలోనే దీని నుంచి విముక్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకో మంచి విషయం ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో దుర్గేష్ గారు రూరల్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫైనల్ కాదు. ఆయన వస్తే మరుక్షణం మనకి వాటర్ సమస్య తీరిపోద్ది. అప్పుడు దాకా అవసరం లేదు, ఈ లోపలే తీరిపోద్దని ఆశిద్దాం. సో మీ అందరి సహకారాలు ఉంటే సరైన టైంలో మనం వాటర్ కోసం ఒక చిన్న సైజు ఉద్యమం చేద్దాం. అప్పుడు నాకు తల్లిగా మీరు అందరూ సపోర్ట్ చేయాలి. మీ సపోర్ట్